హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో ఎమ్మి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుందండి. ఒక్కసారి బజ్జీ కొరికి నోట్లో పెట్టుకుంటే నమలవలసిన పని కూడా లేదండి. వెన్న కరిగేటట్టు కరిగిపోతాయి. అంత స్మూత్గా ఉంటాయి, అంత టేస్టీగా ఉంటాయి. అలాగే మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే నేను ఇక్కడ ఒక 7-8 వరకు వంకాయలు తీసుకున్నాను. వంకాయల్ని ఇలా పొడుగ్గా ఉన్న వంకాయలు తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే పొడుగ్గా ఉండాలి, లేతగా ఉండాలి, పిక్కలు అనేది అస్సలు రాకుండా ఉండాలి. అలా తీసుకున్న వంకాయల్ని నేను వీడియోలో చూపించిన విధంగా వన్ సైడ్ మాత్రమే కట్ చేసేసి పుప్పులు ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. రెండు వైపులా కట్ చేయకండి, వన్ సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి. చూస్తున్నారా, నేను తీసుకునే వంకాయలు ఎంత లేతగా ఉండాలో. ఇలా లేతగా ఉంటేనే వంకాయ బజ్జీ అనేది రుచిగా ఉంటుంది. ఇలా అన్నింటినీ కట్ చేసుకోండి, నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఈలోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక ఇలా వేడి ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేయండి. వంకాయలు కట్ చేయకుండా మాత్రం ఆయిల్లో వేయకండి, తుల్లిపోతాయి, అంటే పేలిపోతాయి. ఖచ్చితంగా ఆయిల్ అనేది తుల్లిపోతుంది. ఇలా వంకాయలు అన్నింటినీ వేసేసి అటు ఇటు తిప్పుతూ ఈ వంకాయలు ఒక 70% మాత్రమే ఇందులో ఉడకాలి, ఫ్రై అవ్వాలి. ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా 70% ఉడికిన వంకాయలు అయితే పక్కకు తీసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసి వేసుకోండి. ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు నువ్వులు, టేస్ట్కి తగ్గ సాల్టు, అలాగే టేస్ట్కి తగ్గ కారాన్ని వేసేసి దీన్ని బరకగా మిక్సీ పెట్టేసి పేస్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసిన దాన్ని ముందుగా మనం వంకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఫ్రై చేసిన వంకాయల్లో ఫిల్ చేసేయండి. వన్ సైడ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇలా కట్ చేసి పెట్టుకున్న దాంట్లో ఒక్కొక్క స్పూన్ చొప్పున ఫిల్ చేసేయండి. బజ్జీకి భలే రుచిగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను వీడియోలో చూపించిన విధంగా అన్ని వంకాయల్ని ఇదే విధంగా ఫిల్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. క్విక్గా అయిపోయేవి, టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తాను కాబట్టి అవి కూడా చూడటానికి ట్రై చేయండి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ మరో మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు శనగపిండిని, ఒక 2 స్పూన్ల వరకు బియ్యపిండిని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి, టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసుకోండి. అలాగే 1 పావు స్పూన్ వరకు వామును వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే బియ్యపిండి వేసుకోవడం వల్ల బజ్జీ అనేది క్రిస్పీగా వస్తుంది. మరీ క్రిస్పీగా ఇష్టం లేదు అనుకుంటే బియ్యపిండిని అయితే స్కిప్ చేసేయచ్చు. ఇలా మొత్తం అన్నీ కలుసుకున్న తర్వాత, ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళని వేసుకొని మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే కలిపేసుకోవాలి. వాటర్ ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు. అలా వేసుకుంటే బ్యాటర్ అనేది పల్చగా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. ఇలా కంప్లీట్గా మొత్తం అంతా లమ్స్ ఏమీ లేకుండా కలిపేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ కూడా చేసి చూపించాను, అవి కూడా చూడటానికి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఇందులో ఒక చిటికెడ వరకు వంట సోడాని వేసుకోండి. ఇలా వంట సోడా వేసుకోవడం వల్ల ఇంకా బాగా ఫ్లఫీగా వస్తాయి, బాగా పొంగి వస్తాయి. ఆ వంట సోడా కూడా మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకొని ఒక ఫింగర్ పెడితే ఏ మందాన్ని అంటుతుందో మనకి బజ్జీకి కూడా అదే మందాన్ని అంటుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా తిక్కుగా కావాలంటే మరి కాస్త తిక్కుగా కూడా కలిపేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న దాన్ని ఒక గ్లాస్ తీసుకొని ఒక గ్లాస్లోకి అయితే సిప్ చేసుకోండి. ఇలా ఎందుకు అంటే కొత్త వారు కూడా ఈజీగా చేసుకునే విధంగా అయితే చేసి చూపించానండి. అలా మొత్తం గ్లాసులో బ్యాటర్ వేసుకున్నాక ఒక వంకాయని తీసేసి నేను వీడియోలో చూపించిన విధంగా డిప్ చేసేసి వేడి ఆయిల్లో వేసుకోండి. చాలా చాలా ఈజీగా వచ్చేస్తాయి, అలాగే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఫస్ట్ టైం వంకాయ బజ్జీ చేసిన వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇలా కాస్త తోకల్లా వచ్చాయి కదండి. ఫస్ట్ టైం నేను వీడియో తీస్తున్న ప్రాసెస్లో అయితే కనుక వీలు కాక ఈ తోకలు కూడా వచ్చాయండి, లేకపోతే అది కూడా రాదు. చాలా ఒక సైడ్ ఇలా కలర్ వచ్చినాక రెండో వైపు కూడా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా వస్తాయి. అలాగే కాసేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే పైన క్రిస్పీగా, లోన సాఫ్ట్గా, ఇట్టే నోట్లో పెడితే ఇట్టే కరిగిపోయేటట్టు అయితే వస్తాయండి. చాలా రుచిగా ఉంటాయి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని
చేసుకొని వీటిని అయితే సర్వ్ చేసుకోవడమే. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇందులోనైతే ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసేసి, ఉల్లిపాయకి నేను ముందుగానే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను. అందులో కాస్తంత ఉప్పు, అలాగే కారం, నిమ్మరసం వేసుకొని కలిపేసి పెట్టేసుకున్నాను. వాటిని కూడా ఇందులో ఫిల్ చేసుకున్నాను. పైనుంచి కాస్తంత పెరుగును వేసుకొని తినండి, ఇంకా రుచిగా ఉందండి. ఒకసారి ఇలా ట్రై చేసినాక మీరు నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రెసిపీ ఎలా వచ్చిందో. అలాగే ఫైనల్లీ రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.